హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో మనం త్రిభాషా సూత్ర భాషా శిక్షణలో మరి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో ప్రతి డిఎస్సిలో కూడా మనకి ఒక ప్రశ్నని త్రిభాషా సూత్రం నుంచి వస్తుంది. సో త్రిభాషా సూత్ర అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ హై స్కూల్ లెవెల్లో కూడా ఈ యొక్క త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తున్నాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన ఒక విద్యా విధానం అనేది ఉండేది. ఈ విద్యా విధానం అనేది అప్పుడు హంటర్ కమిటీ కానీ, వుడ్ డిస్పాచ్, వుడ్ ఆదేశ్ పత్ర కానీ, అంటే బ్రిటిష్ వారి విద్యా విధానం అనేది అమల్లో ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మనకంటూ ఒక విద్యా విధానం ఏర్పాటు చేసుకోవాలి. భారతదేశానికి ఏదైనా దేశానికి ఒక వెన్నెముక లాంటిది విద్యా వ్యవస్థ. సో అలాంటి విద్యా వ్యవస్థను మనం స్థాపించుకోవాలి. సో దానికి సంబంధించి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కొంతమందికి కొన్ని కమిటీలని సిఫారసు చేసింది. సో భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, మరి ఏ భాషలు మనం విద్యాలయాల్లో మనం అనుసరించాలి అనే దాన్ని కొన్ని కమిటీలని కొన్ని కమిటీలకి ఈ బాధ్యతను అప్పచెప్పింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా మనకి 1947లో భారత్ స్వాతంత్రం వచ్చిన తర్వాత తారాచంద్ సమితి మొట్టమొదటిసారిగా మరి ఈ ముఖ్యంగా భాషకు సంబంధించి ముఖ్యంగా ఏ భాషలో మనం బోధించాలనే అంశంపై తారాచంద్ సమితి తన యొక్క సూచనలు భారత ప్రభుత్వానికి అందజేసింది. సో అదే ఇక్కడ మనకి 1947 में भारतवर्ष स्वाधीन हुआ. लोगों ने इस बात की आवाज़ उठाई कि माध्यमिक शिक्षा में सुधार होना चाहिए. ముఖ్యంగా ఈ యొక్క మాధ్యమిక శిక్ష అంటే ఇక్కడ 1వ తరగతి నుంచి అంటే మొత్తంగా విద్యా వ్యవస్థ. ఇక్కడ మాధ్యమిక శిక్ష అంటే ఉదాహరణ మనకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ మాధ్యమిక శిక్ష అని వస్తుంది. ఇక్కడ మాధ్యమిక శిక్ష అంటే అర్థం అంటే ఇక్కడ ఏదో స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, దాన్ని మార్చాలి అనేటి అందరూ కూడా కోరారు. దాని కోరిక మేరకు భారత ప్రభుత్వం ఈ యొక్క తారాచంద్ కమిటీని ఏర్పాటు చేసింది. फलस्वरूप 1948 में डॉक्टर ताराचंद की अध्यक्षता में एक समिति को यह काम सौंपा गया. సో ఈ తారాచంద్ సమితి 1948లో తారాచంద్ సమితికి ఈ యొక్క పనిని అప్పచెప్పారు. భారతదేశంలో మరి ఏ విద్యా విధానంలో భాషలకు సంబంధించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన త్రిభాషా సూత్రంలో భాగంగా మనకి భాషా శిక్షణలో భాగంగా మరి ఏ భాష ఉండాలనేది మనం చర్చించుకోవాలి. ఏ భాష ముఖ్యం అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి తారాచంద్ సమితి అనేక సిఫార్సులు చేసింది. ముఖ్యంగా మన భాషకు సంబంధించి తెలుసుకోవాలి. కాబట్టి 1948లో ఈ యొక్క తారాచంద్ సమితి ఏర్పడింది అధ్యక్షతన. డాక్టర్ ताराचंद अध्यक्षता. उस समय तक भारतीय संविधान का निर्माण नहीं हुआ था. సో ఈ 1948లో భారత రాజ్యాంగం కూడా ఇంకా అమల్లోకి రాలేదు. సమితినే మాధ్యమిక स्तर पर द्विभाषा सूत्र की सिफारिश की. ముఖ్యంగా మనకి ఈ తారాచంద్ సమితి కానీ తర్వాత ముదాలరీ ఆయోగ్, మాధ్యమిక శిక్ష ఆయోగ్ అంటాం, ముదాలరీ ఆయోగ్ కానీ ఈ రెండు కమిటీలు కూడా ద్విభాషా సూత్రనే ప్రతిపాదించాయి. అంటే 2 భాషల్లో మాత్రమే విద్య ఉండాలి, 2 భాషల్లో మాత్రమే బోధన ఉండాలి అనేసి మరి ఈ స్కూల్ లెవెల్లో చెప్పడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కమిటీ భారత ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఈ సమితిని మాధ్యమిక स्तर पर द्विभाषा सूत्र की सिफारिश की. कौन? ताराचंद समिति कमिटी का गठन कब हुआ? 1948 में. 1948లో మనకి తారాచంద్ సమితి కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ముఖ్యంగా త్రిభాషా సూత్ర కాదు, ద్విభాష అంటే 2 భాషల్లో బోధించాలి, 2 భాషల బోధన ఉండాలనేసి చెప్పడం జరిగింది తారాచంద్ సమితి. ఏ భాషలు అవి? సీనియర్ బేసిక్ స్तर तक शिक्षा का माध्यम मातृभाषा हो. సీనియర్ బేసిక్ స్तर అంటే ఇక్కడ బేసిక్ స్तर నుంచి సీనియర్ బేసిక్ స్तर అంటే 6, 7, 8 తరగతుల నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు సీనియర్ బేసిక్ స్तर అని ఆ రోజుల్లో మరి బేసిక్ స్तर, సీనియర్ బేసిక్ స్तर అని స్వాతంత్రం రాకముందు ఆ సమయంలో ఈ యొక్క సీనియర్ బేసిక్ స్तर అనేసి స్కూల్ శిక్షని అంటే స్కూల్ పాఠశాల విద్యా విధానాన్ని, పాఠశాలలో విద్యని ఆ విధంగా అనుకునేవారు. సో సీనియర్ బేసిక్ స్तर సుమారు మనకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇది సీనియర్ బేసిక్ స్तर అనేది ఉంటుంది. సో దానిలో ఖచ్చితంగా మాతృభాష, శిక్షా కా మాధ్యం మాతృభాష హో, విద్య
మాతృభాషలోనే ఉండాలి. సీనియర్ బేసిక్స్ వరకు కూడా మనం మాతృభాషలోనే బోధన చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఒక లిటికేషన్ ఇవ్వడం జరిగింది, కుछ समय तक ఆంగ్ల భాష అనివార్య రూప్ సే పढ़ाई जाए. మరి అప్పటి వరకు స్వాతంత్రానికి ముందు మరి భారతీయ విద్యా విధానం అంతా కూడా ఎక్కువగా మరి ఆంగ్ల భాషలోనే మరి విద్య అనేది కొనసాగింది. ఆంగ్ల భాషలోనే మరి అప్పుడు విద్యా విధానం, మరి బ్రిటిష్ వారు మనం పరిపాలించేవారు కాబట్టి, బ్రిటిష్ స్వాధీనంలో ఉండేవాళ్ళం కాబట్టి ఆంగ్ల విద్యా విధానం ఉండేది. ఆంగ్ల భాషలోనే బోధన అనేది జరిగేది ఎక్కువగా. అయితే అందువల్లే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొంత సమయం వరకు కూడా ఆంగ్ల భాషలోనే బోధన జరగాలి, కొంత సమయం వరకు కూడా ఆంగ్ల భాష వరకే బోధన జరగాలి అని చెప్పారు. అయితే ఆ కొంత సమయం ఎప్పటి వరకు బోధించాలనేది క్లారిటీ అనేది లేదు. తారాచంద్ సమితి ఇచ్చిన సిఫార్సుల్లో ఎంతవరకు ఆ కొంత సమయం అనేది ఎప్పటి వరకు అనేది క్లారిటీ అనేది లేదు. సో ఆంగ్ల భాష हट जाए या संघीय भाषा अनिवार्य रूप से पढ़ाई जाए. जब आंग्ल भाषा हट जाए, संघीय भाषा अनिवार्य रूप से पढ़ाई जाए, ताराचंद समिति की ने कहीं स्पष्ट नहीं किया कुछ समय उसका क्या तात्पर्य है. ఆంగ్ల భాష హట్ అయితే ఆ కొద్ది సమయం తర్వాత ఈ యొక్క ఆంగ్ల భాష మనం ఆంగ్ల భాష పోయిన తర్వాత సంఘీ భాష సంఘక భాషకే రూపమే హోనా చాహియే అని చెప్పడం జరిగింది. సంఘీ భాష అంటే ఏదైతే భారత రాజ్యాంగం ఉందో, భారత రాజ్యాంగం ఏదైతే రాజభాష రాష్ట్ర భాషని ప్రతిపాదించిందో ఆ భాషలో బోధన జరగాలనేసి చెప్పడం జరిగింది. ఎవరండి? తారాచంద్ సమితి. తారాచంద్ సమితి కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1948లో ఏర్పడింది. ఇది ద్విభాషా సూత్రను ప్రతిపాదించింది. ద్విభాషా సూత్రంలో భాగంగా సీనియర్ బేసిక్ स्तर तक शिक्षा का माध्यम మాతృభాష ఉండాలని చెప్పింది. कुछ समय तक ఆంగ్ల భాష అనివార్య రూప్ సే పढ़ाया जाए అని చెప్పడం జరిగింది. ఆ కొద్ది సమయం తర్వాత ఈ ఇంగ్లీష్ పోయిన తర్వాత అప్పుడు మనం సంఘీయ భాషకే రూపమే శిక్షా కా మాధ్యం దియా జానా చాహియే అని చెప్పడం జరిగింది. ఇది తారాచంద్ సమితి యొక్క సిఫార్సులు. నెక్స్ట్ మనకి ముదాలేరి ఆయోగ్, మాధ్యమిక్ శిక్షా ఆయోగ్ और दो भाषाओं की संस्कृति. మాధ్యమిక్ శిక్షా ఆయోగ్నే మనం ముదాలేరి ఆయోగ్ అంటాం. ఎందుకంటే ముదాలేరి అధ్యక్షతన ఈ మాధ్యమిక్ శిక్షా ఆయోగ్ అనేది, మాధ్యమిక్ శిక్షా కమిటీ అనేది ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ముదాలేరి ఆయోగ్ లేదా మాధ్యమిక్ శిక్షా ఆయోగ్ అంటాం. ఇది కూడా రెండు భాషల్లో మాత్రమే సిఫారసు చేసింది. రెండు భాషల్లోనే బోధన జరగాలని తెలియజేయడం జరిగింది. ఇదండి మాధ్యమిక్ శిక్ష ఆయోగ్. ఇది డాక్టర్ ముదాలేరి అధ్యక్షత. ఈయన డాక్టర్ లక్ష్మణ్ సిన్ ముదాలియర్. ఈయన పూర్తి పేరు డాక్టర్ లక్ష్మణ్ సిన్ ముదాలియర్. ఇతని పూర్తి పేరు. ఈయన అధ్యక్షతన మరి సుమారు ఈ కమిటీలో ఈయనతో పాటు మరొక 7 కమిటీలో ముదాలేరి ఆయోగ్లో ఉండేవారు. ఆ కమిటీ భారత ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. एक आयोग की नियुक्ति की ही. इस आयोग का संबंध माध्यमिक शिक्षा के साथ था. ఇది కూడా కేవలం మాధ్యమిక శిక్ష, మిడిల్ స్కూల్స్లో విద్యా బోధన ఏ విధంగా జరగాలనేది, ఆ భాష ఏ భాషలో ఉండాలనేది చేసింది. ముఖ్యంగా మనకి ఆ రెండు భాషలు ఏ విధంగా ఉండాలనేసి తెలియజేసింది దానికి స్పష్టంగా. అయితే ఈ ముదాలేరి ఆయోగ్ లేదా మాధ్యమిక శిక్ష ఆయోగ్ 1952 ఇక్కడ మనకి ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కూడా ఈ ముదాలేరి ఆయోగ్ వస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 23 1952. ఇది సెప్టెంబర్ 23 అండి. సెప్టెంబర్ 23 1952న ఈ కమిటీ ఏర్పడిందండి. ఇది తన నివేదికని 1953 ఆగస్టు 29న ఇవ్వడం జరిగింది. ఆగస్టు 29న ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆగస్టు 29న ఇది ఇవ్వడం జరిగింది. తన నివేదికని 1953 ఆగస్టు 29న ఇవ్వడం జరిగింది. ఎవరండి? మాధ్యమిక్ శిక్ష ఆయోగ్. మాధ్యమిక పాఠశాలలో మరి భాషలు ఏ విధంగా కొనసాగించాలనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఎలా చూడండి, మాధ్యమిక పాఠశాలలో में शिक्षा का माध्यम मातृभाषा या प्रादेशिक भाषा होना चाहिए. మాతృభాష కానీ ప్రాదేశిక భాష కానీ మాధ్యమిక పాఠశాలలో ఉండాలి. మాతృభాష అంటే స్వయంగా పుట్టుకతో వచ్చినటువంటి దాన్ని మనం మాతృభాష అంటాం. ప్రాదేశిక భాష అంటే ఆ ప్రదేశంలో మాట్లాడే భాష. మనం తెలుగు వాళ్ళం అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాతృభాష మరియు ప్రాదేశిక భాష రెండు ఒకటే ఉంటాయి సాధారణంగా. అదేవిధంగా మనకి ఉత్తర భారతదేశంలో ఆ విధంగా ఉంటుంది. మాతృభాష వేరే ఉంటుంది, ప్రాదేశిక భాష వేరే విధంగా ఉంటుంది. మాతృభాష అక్కడ ఉన్నటువంటి డోంగి కానీ, మైథిలి కానీ, కన్నౌజీ కానీ ఇలా వాళ్ళ మాతృభాష వేరే ఉంటుంది. మళ్ళీ ప్రాదేశిక భాష మరి హిందీ, భోజ్పూరి ఇవన్నీ ఉంటాయి. సో ముఖ్యంగా మనకి ఉత్తర భారతదేశంలో అక్కడ మాతృభాష వారి యొక్క బోలీ వేరే ఉంటుంది,
ప్రాదేశిక భాష అనేది హిందీ ఉంటుంది. ప్రాదేశిక భాష ఎక్కువగా హిందీ ఉంటుంది. ఓకే, సో ప్రాదేశిక భాష వేరు, మాతృభాష వేరు అనమాట అక్కడ. సో ఈ యొక్క మాధ్యమిక పాఠశాల శిక్షా కా మాధ్యం మాతృభాష యా ప్రాదేశిక, మాతృభాష కానీ ప్రాదేశిక భాష కానీ ఉండాలి అని చెప్పింది. ప్రాదేశిక భాషలోనే అంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో మాతృభాష ప్రాదేశిక భాష కూడా ఎక్కువగా మరి ఆ ప్రాంతం అంతా కూడా ప్రాదేశిక భాషలో మరి హిందీలో ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువగా హిందీలో మాట్లాడతారు, లేదా ఆ ప్రాంతంలో భోజ్పురి, మైథిలి, బ్రజ్ భాష ఎక్కువగా మాట్లాడతారు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. మాతృభాషకి ప్రాదేశిక భాషకి డిఫరెన్స్ ఉంటుంది. సో మాతృభాష అయినా ప్రాదేశిక భాష అయినా సరే కొద్ది మాత్రం తేడాలో మాత్రమే ఉంటుంది. కాబట్టి సో మాతృభాషలో కానీ ప్రాదేశిక భాషలో కానీ ఉండాలి అనేసి శిక్షా కా మాధ్యం చెప్పడం జరిగింది. ఏ విధంగా ఉండాలి? మిడిల్ స్కూల్లో మే ఛాత్రో కా కమ్ సే కమ్ 2 భాషాओं की शिक्षा प्रदान किया जाए. ఈ మిడిల్ స్కూల్స్లో అంటే మిడిల్ స్కూల్ అంటే 6 నుంచి 10వ తరగతి, 6 నుంచి మనకి 6 నుంచి 6, 7, 8 మనకి మిడిల్ స్కూల్స్లోకి వస్తాయి. 6 నుంచి 8వ తరగతి వరకు మిడిల్ స్కూల్స్లో శిక్షా కా మాధ్యం మినిమం 2 భాషల్లోని ఇవ్వాలి. కానీ ఈ 2 భాషలు కూడా ఒకే సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం, మరొకటి ఒక సంవత్సరం ఇది అమలు చేయాలి అని చెప్పడం జరిగింది. मिडिल स्कूल में छात्रों को कम से कम 2 भाषाओं की शिक्षा प्रदान किया जाए, परंतु दोनों भाषाएं एक ही वर्ष में प्रारंभ ना किया जाए. 2 భాషలు కూడా ఒకేసారి ప్రవేశపెట్టొద్దు. ఇది ఒక సంవత్సరం మిడిల్ స్కూల్స్లో 2 భాషలు ఉండాలి ఖచ్చితంగా. 2 భాషల్లో అది రెండు కూడా ఒకేసారి కాకుండా అది ఒకదాని తర్వాత ఒకటి ప్రవేశపెట్టాలనేసి చెప్పడం జరిగింది. తర్వాత उच्चतर माध्यमिक स्तर లో कम से कम 2 भाषाओं की शिक्षा दी जाए, जिसमें एक मातृभाषा और दूसरी प्रादेशिक भाषा. ఒకటి మాతృభాష, 2 ప్రాదేశిక భాష. ఉच्चतर మాధ్యమిక స్థాయిలో మాత్రం ఖచ్చితంగా 2 భాషలు ఉంటాయి. అవి ఒకటి మాతృభాష, 2 ప్రాదేశిక భాష. ఒకటి మాతృభాష, 2 ప్రాదేశిక భాష. ఉच्चतर మాధ్యమిక స్థాయి అంటే ఇక్కడ 6వ తరగతి నుంచి ఇక్కడ 6, 7, 8 ఏమొచ్చి మనకి మిడిల్ స్కూల్స్లోకి వస్తాయి. ఈ 9, 10, 11, 12 అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా మనకి ఉच्चतर మాధ్యమిక స్థాయిలోకి వస్తుంది అన్నమాట. సో ఆ పాఠశాలలో మనం ఒకటి మాతృభాష ఉంటుంది, రెండోది ప్రాదేశిక భాష ఉంటుంది. ఈ విధంగా చెప్పడం జరిగింది. ఒకటి మాతృభాష, 2 ప్రాదేశిక భాష. ఈ విధంగా 2 భాషలు ఉండాలి అనేసి మిడిల్ స్కూల్స్లో ముదాలిర్ ఆయోగ్ సూచించింది. అయితే మాధ్యమిక లెవెల్లో ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా ఉండాలి, ఆ భాషలు ఏ విధంగా ఉండాలి, సిలబస్ ఏ విధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఏ భాషలో అంటే ఈ 2 భాషల్లోని సిలబస్ ఏ విధంగా ఉండాలి, ఏవి ఎంపిక చేసుకోవాలి విద్యార్థి అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి, మాధ్యమిక శిక్షాకే పాఠ్యక్రమం माध्यमिक शिक्षा के पाठ्यक्रम विचार कर मुदालिर आयोग ने 2 भाषा वाला स्वरूप 2 భాషలు ఏ విధంగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకటి మాతృభాష యా ప్రాదేశిక భాష, లేదా మాతృభాష యా ప్రాచ్య భాష. ప్రాచ్య భాష అంటే ప్రాచీన భాష అనేది అర్థం. ఓరియంటల్ లాంగ్వేజ్ అంటారు. మన ఇంగ్లీష్లో దీన్ని ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే పూర్వీకి భాష అని అర్థం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రాచ్య భాష అంటే ఇక్కడ సంస్కృతం, ఓరియంటల్ లాంగ్వేజ్లో మనం ఉంటాయి. సో సంస్కృతం కానీ మిగతా ప్రాచీన భాషలన్నీ కూడా మనకి ప్రాచ్య భాషలోకి వస్తాయి. సో సిలబస్ ఏ విధంగా ఉండాలనేదే మాతృభాష యా ప్రాదేశిక భాషతో కూడుకుని కానీ, లేదా మాతృభాష ప్రాచ్య భాషతో కూడుకున్నటువంటి సంయుక్తంగా ఉన్న సిలబస్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది మొదటిది. తర్వాత రెండోది ఏంటంటే రెండోది ఇక్కడ మొత్తం 6 అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 అంశాల్లో ఏదో ఒకటి. ఓకే, నిమ్నలిఖిత భాషాओं में से कोई एक भाषा, హిందీ जिनकी మాతృభాష హిందీ नहीं है. ఒకవేళ హిందీ ప్రాంతం భాష అయితే, మాతృభాష హిందీ కానట్లయితే అది హిందీని ఎంచుకోవచ్చు. ఒకవేళ जिन्होंने मिडिल स्कूल में इसका अध्ययन नहीं किया, ఒకవేళ మిడిల్ స్కూల్స్లో ఇంగ్లీష్ చదవకపోతే ప్రారంభిక ఆంగ్ల తీసుకుంటాడు. ఒకవేళ జో పహలే ఇసే పढ़ चुका है, ఒకవేళ ఆల్రెడీ ఇంగ్లీష్ చదివేశాడు అనుకోండి, ఉच्च ఆంగ్ల అంటే హయ్యర్ లెవెల్ ఇంగ్లీష్. కోయి ఆధునిక భారతీయ భాష హిందీ సే భిన్న లేదంటే ఏదైనా ఒక ఆధునిక భారతీయ భాషని తీసుకోవచ్చు. ఏది ఆధునిక భారతీయ భాష అంటే ప్రస్తుతం భారతదేశం మన రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు కూడా ఆధునిక భారతీయ భాషలోకి వస్తాయి. కోయి విదేశీ భాష లేదంటే ఏదైనా విదేశీ ఆంగ్ల కంటే భిన్నమైనది ఏదైనా విదేశీ భాషని ఎంచుకోవచ్చు. లేదా ప్రాచ్య భాష, ఏదైనా ఒక ప్రాచ్య భాష. ఓకే, సో ఈ విధంగా మనకి మొదట మాతృభాష
సమ్మిళితమైనటువంటి పాఠ్యక్రమం కానీ, లేదంటే మాతృభాష ప్రాచ్యభాషతో సమ్మిళితమైనటువంటి పాఠ్యక్రమం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి. రెండవది ఏంటంటే ఈ ఆరింటిలోని ఏదో ఒక భాష, ఆ విధంగా ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. ముదాలియా ఆయోగ్ ఆ విధంగా సూచనలు ఇచ్చింది. ఒకటి హిందీ, ఎవరైతే మాతృభాష వాళ్ళ హిందీ లేకపోతే హిందీని ఇక్కడ ఎంచుకోవచ్చు. లేదంటే ప్రారంభిక ఆంగ్ల, బేసిక్ ఇంగ్లీష్ అనమాట. ఒకవేళ బేసిక్ ఇంగ్లీష్ చదివేస్తే ఉच्च ఆంగ్ల హయ్యర్ లెవెల్ ఇంగ్లీష్ మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. లేదా కోయి ఆధునిక భారతీయ భాష, లేదంటే కోయి విదేశీ భాష, లేదా కోయి ప్రాచ్య భాష, ఏదైనా ఒక ప్రాచ్య భాషను ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధంగా ముదాలియా ఆయోగ్ అనేసి సూచనలు ఇవ్వడం జరిగింది. భాషకు సంబంధించి ఈ విధంగా ముదాలియా ఆయోగ్ అనేది సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండు ముదాలియా ఆయోగ్ కానీ తారాచంద్ సమితి కానీ రెండు కూడా రెండు భాషల కోసం మాత్రమే చెప్పింది. ఈ రెండు భాషల్లో మాత్రమే బోధన ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాస్తవంగా త్రిభాషా సూత్రం అనేది ఈ ప్రారంభమవుతుంది. ఈ త్రిభాషా సూత్ర అనే త్రిభాషా సూత్రకి శురువాత్ ఈ రెండు ముదాలియా ఆయోగ్ కానీ తారాచంద్ సమితి కానీ ఇచ్చినటువంటి ఏదైతే సిఫార్సులు ఉన్నాయో దాన్ని కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది విద్యావేత్తలు దాన్ని వ్యతిరేకించారు. मुदालिया आयोग की रिपोर्ट के बाद भी मानसिक दास्ततिग्रस्त अंग्रेजी द लोग शोर मचाते रहे. ఈ ముదాలియా ఆయోగ్ ముఖ్యంగా ఎక్కువగా మాతృభాష లేదా ప్రాదేశిక భాషలో ఎక్కువ విద్యా విధానం కొనసాగాలని సిఫార్సు చేసింది కాబట్టి సో ఇంగ్లీష్ అభిమానులు దీన్ని వ్యతిరేకించారు ఎక్కువగా. ప్రశాసన్ కే లోగ్ भी अंग्रेजी के मोह से ग्रस्त थे. ప్రశాసన అంటే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారో పరిపాలన ఉన్నారో వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఈ ఇంగ్లీష్ మోహంలో ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఇంగ్లీష్లో మనకి ఇంగ్లీష్ పరిపాలన ఇంగ్లీష్ విద్యాబోధన ఉండేది కాబట్టి ఇంగ్లీష్ మోహంలో ఉండడం అనేది సాధారణం. సో పరిణామ స్వరూప్ కేంద్రీయ శిక్షా సలహాకార మండలికో ఫిర్సే విచార కర్నేకో కహా గయా. అందువల్ల ఈ యొక్క కేంద్రీయ శిక్షా సలహాకార మండలిని మరలా ఒకసారి ఆలోచించమని చెప్పడం జరిగింది. ఈ కేంద్రీయ శిక్షా సలహాకార మండలి అంటే సిఏబి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిఏబి కేంద్రీయ శిక్షా మండలిని ఏమంటాం ఇంగ్లీష్లో మనం సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా ఈ కేంద్రీయ శిక్షా సలహాకార మండలి అనేది ఏం చేస్తుందంటే ఏ అయితే భారత ప్రభుత్వానికి సో ఏ అయితే ఏ అయితే ఎన్సిటిఈ కానీ ఎన్సిఆర్టీ కానీ వీటికి ఏంటంటే ఈ కేంద్రీయ శిక్షా సలహాకార మండలి వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో ఈ కేంద్రీయ శిక్షా సలహాకార మండలి అనేది చివరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ కేంద్రీయ శిక్షా సలహాకార మండలి ఆమోదిస్తేనే ఆ విద్యా విధానం అనేది భారతదేశం అంతా కూడా అమలుపరచడం జరుగుతుంది. సో అందువల్ల ఈ కేంద్రీయ శిక్షా సలహాకార మండలి మరలా ఒకసారి ఆలోచించమని చెప్పడం జరిగింది. సో ఈ సిఏబి అనేది దీన్నే మనం సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ సిఏబి అనేది ఈ స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి కాదు, స్వాతంత్రం ముందే ఈ సిఏబి అనేది ఏర్పడింది. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 1922లోనే ఏర్పడిందండి. 1922లోనే సెంట్రల్ ఏర్పడింది. అయితే తర్వాత మళ్ళీ ఇది 1930 ఆ సంవత్సరంలో 35 ఆ సంవత్సరంలో మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. మళ్ళీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని పునరుద్ధరించడం జరిగింది ఈ సిఏబిని. ఈ సిఏబి ముఖ్యంగా ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే కొనసాగుతుందో ఆ విధంగా సిఫార్సు అనేది చేసింది. చూడండి, मंडल ने यह सुझाव दिया माध्यमिक विद्यालय के प्रत्येक विद्यार्थी को अधोलिखित 3 भाषा अनिवार्य रूप से पढ़नी होगी. ఈ కింద ఇవ్వబడినటువంటి భాషలు ఖచ్చితంగా చదవాలి అనేసి ఈ కేంద్రీయ శిక్షా సలహాకార మండలి తెలియజేసిందండి. ఒకటి ప్రాదేశిక భాష యా మాతృభాష కానీ ప్రాదేశిక భాష కానీ. 2 హిందీ ఎవరికి అహిందీ భాషీ క్షేత్రోకే, ఎవరైతే అహిందీ భాషా ప్రాంతాలు ఉన్నాయో వారికి హిందీ ఖచ్చితంగా చదవాలి. అహిందీ భాషా ప్రాంతం అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇటువైపు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇవన్నీ కూడా అహిందీ ప్రాంతంలోకి వస్తాయి. కేరళ కానీ గుజరాత్ కూడా హిందీ ప్రాంతంలోకే వస్తుంది. సో ఇవన్నీ కూడా హిందీ భాషా ప్రాంతంలోనే విద్యార్థులు హిందీని తీసుకోవాలి. లేదంటే ఆధునిక భారతీయ భాష ఎవరైతే ఒకవేళ హిందీ మాతృభాష కలిగిన వాళ్ళు ఏదైనా ఒక ఆధునిక భారతీయ భాషను తీసుకోవాలి. ఈ ఆధునిక భారతీయ భాషను ఏ విధంగా తీసుకోవాలంటే ఆ ప్రాంతానికి అంటే ఆ రాష్ట్రానికి ఏదైతే దగ్గరగా ఉందో ఏదైతే బోర్డర్లో ఉందో ఆ ప్రాంతంలో ఆ ఆధునిక భారతీయ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏదైనా గుజరాతీ, బెంగాలీ ఏదైనా సరే భాషని వాళ్ళు ఎంచుకోవచ్చు ఒకవేళ హిందీ మాతృభాష కలిగిన వాళ్ళు. మూడోది ఏంటంటే ఇంగ్లీష్. ఈ విధంగా 3 భాషలు ప్రతిపాదించింది కేంద్రీయ శిక్షా సలహాకార మండలి. ఈ 3 భాషలు ఉండాలి అని చెప్పడం జరిగింది. 1957
में केंद्रीय प्रशासन ने इस सिफारिश को स्वीकार कर लिया और मुख्यमंत्रियों ने प्रशासनिक दल से सम्मति ली थी। 1961 में इस पर टप्पा लगवा दिया। సో 1957లో ఈ యొక్క సిఫార్సుని అంగీకరించింది। ఇది 1961లో ముఖ్యమంత్రి మండలి పార్లమెంట్ కూడా దీన్ని ఆమోదించింది 1961లో। ఇది పూర్తిగా దీనిపై టప్పా లగ్వాది అంటే భారత ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఆమోదించడం జరిగింది। ఇది 1961లో। ఓకే, 1961 में इस पर टप्पा लगवा दिया और 1957 में 1957 में केंद्रीय प्रशासन ने इस सिफारिश को स्वीकार कर लिया। కేంద్రీయ ప్రశాసన అంటే ఏదైతే కేంద్రీయ పరిపాలనా విభాగం దీన్ని స్వీకరించింది। 1961లో దీన్ని ఆమోదించడం జరిగింది। ఈ విధంగా ఏదైతే అప్పుడులో చెప్పినటువంటి కేంద్రీయ శిక్షా సలహాకార మండలి చెప్పినటువంటి సిఫార్సులు అదే చాలా వరకు అమల్లోకి రావడం జరిగింది। ఒకటి ఏంటంటే మాతృభాష లేదా ప్రాదేశిక భాష, రెండు ఒక హిందీ ప్రాంతంలో వాళ్ళైతే హిందీ తీసుకోవాలి, ఒకవేళ హిందీ ప్రాంతంలో వాళ్ళైతే ఏదైనా ఆధునిక భారతీయ భాష తీసుకోవాలి, మూడవది ఇంగ్లీష్ తీసుకోవాలి।